హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మనమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. అది కూడా జూడియోలో అయితే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మేము జూడియోకి అనేది వెళ్తున్నాం ముందు. ఇంకా మేమైతే బండి మీదే వెళ్తున్నామండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది మేము బయలుదేరేసరికి. ఇంకా చూద్దాం షాప్ ఉంటుందో లేదో అని చెప్పి డౌట్గా వెళ్తున్నాము. అయినా సరే 9 అయింది కాబట్టి నాకు తెలిసి 10 దాకా ఉంటుంది అనుకుంటా. మేమైతే ఇంకా బండి మీదే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను నాని సనా అయితే వెళ్తున్నాము. ఇంకా సయాన్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ జూడియోకి అయితే వచ్చేసాము. మేము మొగల్ రాజపురంలో ఉన్న జూడియోకి అయితే వచ్చేసాము విజయవాడలో. యాక్చువల్గా మేము 6:30 ఆ టైంకి బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాం ముందుగానే. కానీ నాని బయటికి వెళ్ళాడు. వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. నాని వచ్చేసరికి మేము రెడీ అయిపోయి ఉన్నాము. అందుకని చెప్పేసి ఈ టైంకి అయితే అయింది మాకు. ఇంకా ఇక్కడ కింద ఉమెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఉన్నాయి. ఇవేం చూడకుండా మేము లేట్ అయిపోయింది కదా, సో కొంచెం పైన అయితే ఓన్లీ మెన్స్ వేర్ మాత్రమే ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి మేమైతే ముందుగా పైనే వెళ్తున్నాము. ఇదంతా నాని షాపింగ్ అన్నమాట. నానికి కొన్ని టీషర్ట్స్ అలాగే నైట్ ట్రాక్స్ ఇవన్నీ కూడా తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. చూద్దాము నాని ఎలా షాపింగ్ చేస్తాడు అండ్ ఏమేం పర్చేస్ చేస్తాడు, బిల్ ఎంత చేస్తాడో నాకు చూద్దాం. ఈరోజు నాని కొనేదంతా కూడా బిల్ నేనే కట్టాలంట. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి నేను తీసుకున్నాను, సో నా బిల్ అంతా కూడా నానియే పే చేశాడు. అందుకని చెప్పేసి ఈసారి నాని అయితే చాలా ఇయర్స్ అయిందన్నమాట షాపింగ్ చేసి కూడా. యాక్చువల్గా తను ఎక్కువగా షాపింగ్ చేయడు. ఒకవేళ చేస్తే నాకు బిల్ అయితే ఎక్కువ పెట్టేస్తాడు. నాకైతే ఇక్కడ స్టార్టింగ్ బొమ్మకుంది చూసారా, ఇక్కడ టీషర్ట్ పైన డెనిమ్ క్లాత్ది పైన కోటు, ఇదైతే బాగా నచ్చింది. లోపల టీషర్ట్ వచ్చేసరికి 299 అంట, పైనదైతే 999. ఇంకా కింద ప్యాంట్ వచ్చేసరికి అది కూడా 999. నేనైతే నానిని తీసుకోమని చెప్పాను. ఇంకా స్టార్టింగ్ అయితే నాని వద్దన్నాడు, కానీ నాకైతే అది బాగా నచ్చింది. నానిని తీసుకోమని చెప్పాను. అలాగే అని చెప్పి నాని అయితే ఒకసారి వెళ్ళి ట్రైల్ అయితే వేసుకొచ్చాడు. అవి బొమ్మకే బాగున్నాయి, కానీ మనం వేసుకుంటే అవి అంతగా నాకైతే లుక్ అనేది రాలేదు. ముందు XXL తీసుకుంటే చాలా లూజ్ అయిపోయింది, తర్వాత XL తీసుకున్నాడు, అది కూడా లూజ్గానే ఉంది. చూసారా ట్రయల్కి అయితే వెళ్తున్నాడు. ఇంకా XL సరిపోతుందేమో. ఇంకా షాప్ అయితే క్లోజింగ్ అయిపోయింది అని చెప్పేశారు వాళ్ళు. ఇంకా నాకైతే నచ్చలేదు, అవి కూడా పెట్టేసి సరే ఇంకా బెంజ్ సర్కిల్లో ఉన్న ట్రైన్ సెట్కి అయితే వెళ్తున్నాము. నా దగ్గర అయితే ఒక 4 కూపన్స్ ఉన్నాయి అన్నమాట. సరే ఆ కూపన్స్ మీద తగ్గుతుంది కదా, 2000 తీసుకుని పర్చేస్ చేస్తే 500 రూపీస్ అనేది తగ్గుతుంది. అందుకని చెప్పేసి నా దగ్గర కూపన్స్ ఉన్నాయి కదా, తీసుకుందామని చెప్పేసి ఇక్కడ బెంజ్ సర్కిల్లో ఉన్న ట్రైన్ సెట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా బెంజ్ సర్కిల్ అంటేనే ట్రాఫిక్ మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి 10:30 వరకు ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న సెక్యూరిటీస్ అడిగాము, ఇంకా వాళ్ళు చెప్పారు క్లోజ్ అయిపోయింది. ఇది కూడా చూస్తారు కదా, లైట్స్ ఇవన్నీ కూడా ఆఫ్ అయిపోయాయి, క్లోజ్ అయిపోయింది. రేపు 11కి ఆ టైంలో రమ్మని చెప్పారు. చూసారు కదా, నాని బ్యాడ్ లక్ అన్నమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది, ఏది కూడా లేదు. సరే ఇంకా మనం టిఫిన్ చేసి బాగా ఆకలేస్తుంది, టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే ఇక్కడ బాగా ఇడ్లీ ఫేమస్ అన్నమాట. నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఇడ్లీ టిఫిన్ తిందామని అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ బండి ఆపేసి ఇక్కడ కూడా వస్తే వీళ్ళు ఇంకా ఇక్కడ ఇప్పుడు జస్ట్ క్లోజ్ అని చెప్పేశారు వీళ్ళు కూడా. ఇంకా చూసారు కదా, ఇంకా ఎన్నిసార్లు అన్నీ వెళ్ళినా సరే అన్నీ క్లోజ్. ఎందుకంటే ఇప్పటికీ టైం 11 అయిపోయిందన్నమాట. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.